బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ భవానీపురం బాధితులు కలుసుకున్నారు. మొత్తం 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు జగన్తో మాట్లాడారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్లకార్డులు పట్టుకొని ఉన్న వారందరినీ జగన్ చూసి వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడారు. వారి బాధను తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటారని వారికి హామీ ఇచ్చారు. మొత్తం మీద 42 ప్లాట్లకు సంబంధించిన బాధితులు వారందరినీ హైదరాబాద్లో హైడ్రా తరహాలో విజయవాడలో ఆ ప్లాట్లన్నింటినీ నేలమట్టం చేయడంతో బాధితులు అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై నిరసన సెగలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన ప్లకార్డులు పట్టుకొని గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్ కోసం వేచి ఉన్నారు. జగన్ రాగానే వారికి చూపించారు. ఇక వారి ప్లకార్డ్స్లను వారి నినాదాలను చూసిన జగన్ వారితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అక్కడున్న సెక్యూరిటీ ఇబ్బంది వలన అక్కడ వారందరితో మాట్లాడలేదు. కానీ ఖచ్చితంగా వారికి భవిష్యత్తులో అండగా ఉంటారని, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంపై కలిసి పోరాటం చేద్దామని, బాధితుల పక్షాన నిలబడతానన్నట్టు వారితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తా ఉన్నది. అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మీకైనా అర్థమవుతుంది అన్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతా ఉన్నారు. ఇక విషయానికి వస్తే మొత్తం మీద ఆ పేదల కుటుంబాలపై కూటమి ప్రభుత్వం కన్నేసింది అన్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపిస్తూ విజయవాడ జోజీ నగర్లోని 42 ఇళ్లను బుధవారం నేలమట్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపైన చాలా మటుకు ఏపీలో ఒక అంటే ప్రధానాంశంగా మారిపోయింది. అంటే పేదలు ఇల్లు అంటే రూపాయి కూడగట్టుకొని పేదలు ఇళ్ల స్థలాలు కొనుక్కొని అక్కడ ఇల్లులు కట్టుకొని ఉంటే ఆ విజయవాడ నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసి అంటే ఆ ల్యాండ్ కోసమే ఇదొక కుట్ర పన్ని ఆ కుట్రలో భాగంగానే అక్కడున్న 42 ప్లాట్లలో ఉన్న ఇళ్లను నేలమట్టం చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. అయితే మొత్తం 2.17 ఎకరాల స్థలంలో అంటే స్థలమే ఈ వివాదానికి ముఖ్య కారణంగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఈ మొత్తం 42 ఇళ్లను నేలమట్టం చేయడంతో పేదలు రోడ్డు మీదకి వచ్చారు. ప్లకార్డులు పట్టుకొని వారికి న్యాయం కావాలని చెప్పేసి వారైతే వేడుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఒక్కసారి అసలు ఆ భూమి ఎవరిది, ఆ వివాదం ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే విజయవాడ నడిబొడ్డున జోజోనగర్లో ఉన్న ఈ భూమి 1000 కోట్ల విలువ చేసేలా ఉన్నది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి నుంచి ఈ స్థలాన్ని కొంతమంది అగ్రిమెంట్ చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. వారు స్పందించకపోవడంతో 1980లో అంటే 1980 ఆ ప్రాంతంలోనే స్థల యజమాని అయిన మరొక వ్యక్తికి దీన్ని అమ్మారు. ఆ తర్వాత మొత్తం 42 మంది ఆ స్థలాన్ని అయితే తీసుకొని దాన్ని ప్లాట్ల కింద విభజించుకొని అక్కడ విద్యుత్, తాగునీరు కలెక్షన్స్ అలాగే అక్కడ ఉన్న సదుపాయాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత బ్యాంకు నుంచి రుణాలు పొంది అక్కడ ఇల్లు కూడా నిర్మించుకున్నారు. అయితే వీటిలో చాలా ఇళ్ళు ఇప్పటికే చాలామంది రిజిస్ట్రేషన్లు చెందాయి. అంటే వేరే వాళ్ళకి కూడా అమ్ముకున్నారు, వేరే వాళ్ళు కొనుక్కున్నారు. అక్కడ రిజిస్ట్రేషన్ల మార్పిడి కూడా చాలా పెద్ద ఎత్తులో జరిగిపోయింది. అంటే 1980 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 40 సంవత్సరాలుగా అక్కడ చాలామంది నివసిస్తున్నట్టయితే వారు తెలుస్తూ ఉన్నారు. ఇక దానిపైన కన్నేసిన కొంతమంది పెద్దలు కూటమి ఆ సాయంతో అలాగే ఆ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సాకుగా చూపించి వాటిపైన కన్నేసి ఆ ఇల్లు అందరినీ అక్కడున్న 42 మంది కుటుంబాలను వెలగొట్టేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కోర్టులో స్టే ఉండగానే అక్కడ మొత్తం మీద కూటమి ప్రభుత్వము అండతోటి అక్కడ జేసీబీలు, బుల్డోజర్లు తీసుకొచ్చి వాటిని అన్నిటినీ నేలమట్టం చేశారు. అయితే మొత్తం మీద అక్కడ కోట్ల రూపాయల విలువ చేసి ఆ భూమిపై కన్నేసి ఆ భూమిని లాక్కునేందుకే ఇక్కడ కొంతమంది వ్యక్తులు తప్పుడుగా అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని వారిపైన ఈ జులుం చేస్తున్నట్లయితే వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ ఏదైతే మనకు భవానీపురం బాధితులకు సంబంధించిన వివాదం అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. పేదల ఇళ్లను కూలగొట్టే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వాన్ని వారైతే దూషిస్తూ ఉన్నారు. మరి దీనిపైన న్యాయం జరగాలంటే వైసీపీ అధికారంలోకి రావాలని ఇటు వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అంటే పెద్ద ఎత్తున వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. చూడాలి మరి దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు. మరి బాధితుల పట్ల కూటమి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోబోతుందా, బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా, ఇక బాధితుల బాధను పక్కన పెట్టేసి తమే రాజకీయం చేస్తారా, ఇలానే కొనసాగితే ఇక చాలా అంటే రాష్ట్రంలో ఉన్న ఇంకా ఎన్నో ఏరియాల్లో పేదలైతే ఇల్లు కట్టుకొని ఉన్నారు. అసెంట్ భూముల్లో కావచ్చు, ఇతర భూముల్లో కావచ్చు, చాలామంది రిజిస్ట్రేషన్ లేని భూముల్లో కూడా అనాదిగా చాలామంది ఇల్లులు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి, వారి ఇళ్లను కూడా కూలగొడతారన్న భయం వారిలో వచ్చింది. కాబట్టి ఈ క్రమంలో మరి ప్రభుత్వం వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేదంటే
జగనే వారిపైన వారి పక్షాన కొట్లాడేంత వరకు ప్రభుత్వం ఇలానే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందా అనేది అయితే ఇప్పుడు కీలకంగా మారింది.